So how to utilize his time, and of course it should be the storytelling. And the good thing about artist is మనం మళ్ళీ వన్ మోర్ అడుగుతూ ఉండేటప్పుడు దల్ బి లిటిల్ రెసల్యూషన్ లాస్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. సో వెన్ దే డూ దట్ ఆర్ట్ఫుల్గా ఒకసారి చేసేటప్పుడు అది, సో హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్. సో ఇట్ జెల్ వెల్. సో దెన్ హీ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ అగైన్. సూపర్ అండి. ఇక ఫైట్ సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ Yes. ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ ఎప్పుడు. దాంట్లో అన్నింటిలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్వేస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూస్ చేస్తాయి ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగే ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీ సెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్మోస్ట్ దానికి 50-60 డేస్ షూట్ చేశారు ఒక ఫైట్. 50-60 days for one fight షూట్ చేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసి దానిలో లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్. ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నింటిలో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్. అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా, స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే. అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలామందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. అక్కడ చదవమంటారా? ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ. అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం హరిహర వీరమల్లో. ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమల్లికి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి. రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందులో కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి. ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు, బుక్ రాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పాడు కదా, అలాగూ అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే, ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో, బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలాగే అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేసిన తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. సో ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది
కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అనమాట. ఇందాక ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి, మాకు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం దోల్ తీరిపోతుంది టైప్లోనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? హౌ డు యూ యాక్చువల్లీ మేనేజ్? సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎస్, దట్స్ వాట్ వి ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్, మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు. తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడెక్కడ ఏం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మనం మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్, మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు. సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అవన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్ ఫ్లైట్, ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే సార్, మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు, ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని చేయకుండా ఉంటే? అవునా? That's the problem. If he satisfies also, he'll ask for more shots. ఓకే. నేను రాజస్థాన్లో షూట్ ప్లాన్ చేసాం డిసెంబర్ జనవరి. ఫుల్ రెయిన్స్ వచ్చి ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. అండ్ May 20 Salt Lake location select చేసాం. And water అక్కడ వెళ్ళలేము అప్పుడు. Salt was like totally అక్కడ రాజస్థాన్. అదే రాజస్థాన్, ఇండియాలో. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ విల్ నెవర్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకెనికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది. సో లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఆయన చిన్న ఉంటాయి అక్కడ బోట్స్లోనే వెళ్ళాలి, పరిసల్లోనే వెళ్ళాలి, కెమెరాస్ హాస్ టు లివ్. ఫస్ట్ గై ఈజ్ సిట్టింగ్ దేర్, వెళ్ళిపోతాను ముందు. సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా, సో మచ్ స్టఫ్, బట్ హీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో వీల్ టెల్ నో విల్ సీ అని వచ్చేసింది. విల్ ఆల్వేస్ to make sure, I am a 90s kid, I saw all his films as a producer. Yes, we all. Okay, so we know what is his passion. For me, Jyoti is the surprise factor. Because I know we did some films, maybe it didn't work, so manaki bhai nunchi chusettappudiki is all success matters kada. So I don't know about him, so I know about sir. We are all very passionate about how he makes films and all, but when I interacted with him, yes, something else. మనకి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా ఈ లెర్న్ సినిమా ఇన్ డిఫరెంట్ వే. అండ్ ఇట్ వాస్ సో యూస్ఫుల్ బికాస్ ఈ నో హౌ టు స్ట్రాటజికలీ ప్లాన్ థింగ్స్. సో ద ప్రీవియస్ ప్రొసీజర్ నేను చెప్పినంత అర్థం చేసుకొని, సో ద సెకండ్ బికాస్ దే స్పెండ్ సో మచ్ బిఫోర్ వీ కేమ్, సో నౌ ద బడ్జెట్ ఎవ్రీథింగ్ వాస్ రెస్ట్రిక్టెడ్ కదా. సో ఆల్ ద ప్రీ ప్లానింగ్ వాస్ సో హెల్ప్ఫుల్ ఫర్ అస్. Which he did exclusively. As I said, we made him direct 10 times before going for the shoot. Actual day. Ani chesi, so previous etla work avutundante ma'am, layer by layer ga cheyali. First we'll only focus on performance capture. Camera lights em undavu. Mocap suit eskoni he has to direct ఒక స్టాండ్ బై ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేసుకోవాలి. తర్వాత చేసిన దాన్ని ఒక లొకేషన్ సెట్ చేయాలి. లొకేషన్ సెట్ చేసిన తర్వాత లైటింగ్, తర్వాత కెమెరా, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డూ. సో ఎడిటింగ్ ఇదంతా అయినాక ఎడిటింగ్ చేసి మళ్ళీ మనకు నచ్చదు, ఈ షార్ట్ వద్దు ఆ షార్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్స్ తీస్తాం. సో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. సో ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తేనే ఇంకా మనం ఈ గ్రాండియర్ చూస్తున్నాం కదా. సో టు పుల్ బ్యాక్ ఆడియన్స్ వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ VFX, దిస్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. బట్ అగైన్ అది షూటింగ్ స్పాట్లో గెస్ట్ వర్క్గా చేసుకొని టైం వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు.